ఈ నెల మీ మమ్మీకి ఇప్పించాల్సిన ర్యాబీస్ ఇంజెక్షన్ ఇప్పించడం మర్చిపోయాను నాన్న. డోసు అటు ఇటు అయ్యేసరికి కెమికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. మీరేం కంగారు పడకండి. రేపు ఆదివారం నాడు నేను ఇంట్లోనే ఉంటాను కదా, తీసుకెళ్ళి మీ అమ్మకి అర్జెంటుగా ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించేస్తాను అని అంటున్నారనమాట. ఇంతకీ అసలు ర్యాబీస్కి నాకు సంబంధం ఏంటి అని అంటారా? పొద్దున్న తీసుకొచ్చిన నాటుకోడిని శుభ్రంగా అరిగిపోయేలాగా కడిగేసుకుని మరీ చక్కగా కూర వండుకుంటున్నానండి. వీళ్ళకి హాఫ్ డేస్ సెలవులు ఇవ్వడం ఏమో కానీ నిజంగా ఇంట్లో ఇల్లంతా పీకి పందిరేయడం అన్నది పక్కన పెడితే మా ప్రాణాలు తీసి పందిరేస్తున్నారనమాట. మీ ఇంట్లో హాఫ్ డేస్ సమ్మర్ హాలిడేస్ ఎలా ఉంటాయో కమెంట్ చేయండి. ఇంకా నేను పిచ్చి కుక్కలాగా ఎంత అరుస్తున్నా ఎవరో పలకరేంట్రా అని అన్నానని చెప్పేసి ఇంక వీళ్ళు కాస్త వీళ్ళ డాడీ కంప్లైంట్ ఇచ్చారనమాట. దానికి మా వారు ఇచ్చిన రియాక్షన్ ఇది. అసలు నేను పిచ్చి కుక్కలాగా అరిస్తే నాకు ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించుకుంటారంట. పోనీ లేదో ఒకటి వేయించుకోండి అనుకుని నా దారి నేనైతే శుభ్రంగా దులిపేసుకొని మంచిగా ఈ నాటుకోడిని కుక్కర్లో పెట్టుకుని వండేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ముదురైతే ఉంటుంది కదా, ఇంకా దీని గ్రేవీ వేసుకొని నిజంగా గారెలు అయితే సూపర్గానే ఉండేదిలేండి. కానీ నాకు నిజంగానే ఓపిక లేదు, అందుకనే మంచిగా వైట్ రైస్ అయితే వండుతున్నాను. పచ్చిమిరపకాయలని లాస్ట్లో ఇలా వేసుకున్నాం అంటే కనుక మనం తినేటప్పుడు గ్రీన్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను లాస్ట్లో వేసుకుంటాను, నేను ఎప్పుడు కూడా మధ్యలో వేయను. ఇంకా కూర అయితే సూపర్గా సెట్ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేస్తూ ఉండండి.